హై ఫ్రెండ్స్, కేవలం మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి మీకు ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు జాబ్ చేయాలని ఎవరికైతే డ్రీమ్ పెట్టుకుంటారో వాళ్ళందరికీ ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. మనకి దీనిలో వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ 390 పైగా పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. అన్ని కూడా పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు. కేవలం మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇంటర్లో మీరు ఏ గ్రూప్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట, ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు. అండ్ ఈ నోటిఫికేషన్ అయితే ఇంకా ఎవరు కూడా తెలియదు అనుకుంటున్నాను. నేను మీకు ఫస్ట్ అప్డేట్ ఇస్తున్నాను అనుకుంటున్నాను. కింద కామెంట్ చేయండి. అండ్ దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు ట్రైనింగ్లో మీకు 56,000 అయితే ఉంది. ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మీకు 1,50,000 వరకు దగ్గర సాలరీ అయితే వస్తుంది అనమాట, అప్రాక్సిమేట్లీ అన్ని అన్యూస్ కలుపుకుంటే కనుక. అండ్ ఎవరికైతే ఆర్మీలో పారా కమాండో ఆఫీసర్ లెవెల్లో జాబ్ చేయాలని ఎవరైతే డ్రీమ్ పెట్టుకుంటారు కదా, పారా కమాండో ఆఫీసర్ అనమాట, అలాంటి పోస్ట్ కూడా మనకు ఈ వే ద్వారా మనకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అండ్ దీనికి సెలెక్షన్ వచ్చేసి సింపుల్గా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఈ రెండు క్లియర్ చేశారంటే కానీ ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ మీరు దేనికైతే అప్లై చేసుకుంటారో వాటిలో మీకు ఆఫీసర్ లెవెల్ ఉద్యోగం అనేది మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, ఇంపార్టెంట్ డేట్స్, అప్లికేషన్ ఫీజు ప్రతిది. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి, చూస్తున్నట్టు ప్రతి ఒక్కరు కూడా. అండ్ చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లెగ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లెగ్ చేసి చాలా కొద్దిగా బూస్టప్ అవుతుంది. ప్రతి ఒక్కరికి లెగ్ అయితే చేయండి కూడా. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఏవైతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు అయితే ఉందో, మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు నుంచి మనకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ అండ్ నేవల్ అకాడమీ 2026 సంవత్సరం అంటే సెకండ్ బ్యాచ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. మనకు ఇయర్లీ 2 times అయితే మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంటుంది. మనకు ఫస్ట్ నోటిఫికేషన్ 6 months తర్వాత మళ్ళీ సెకండ్ నోటిఫికేషన్ వస్తుంటుంది. ప్రజెంట్ 6 months తర్వాత సెకండ్ నోటిఫికేషన్ వచ్చింది. ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే May 20, 2026 మనకు నిన్న నైట్ అయితే మనకు నోటిఫికేషన్ వచ్చింది. అండ్ మనకు నిన్న నైట్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు June 9, 2026. ఎగ్జాక్ట్గా మనకు 20 days మాత్రమే వాళ్ళైతే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరికైతే ఇంట్రెస్ట్, ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ ఉంటుందో అది కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకుని పెట్టుకొని త్వరగా అప్లై చేసుకోండి, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా. అండ్ దీనికి అప్లై చేసినటువంటి వాళ్ళకు ఎగ్జామ్స్ వచ్చేసి మనకు September 13, 2026 మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. సండే రోజు అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. మనకు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ నోటిఫికేషన్కి సండే మాత్రమే కండక్ట్ చేస్తారు కాబట్టి మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యారంటే ఎగ్జాక్ట్గా మనకు 3 months అయితే మనకు ఎగ్జామ్కి టైమింగ్ అయితే ఉంది. మీరు ప్రిపరేషన్ బాగా గట్టిగా ప్లాన్ చేశారంటే జాబ్ కొట్టే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ 394 పోస్టులనే మనకు పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయడానికి, అవి కూడా ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్పిన కదా ఇదే. ఇక్కడ వచ్చేసి మనకు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో వచ్చేసి మనకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అయితే ఉంటాయి. ముందుగా ఆర్మీలో వచ్చేసి మనకు 208 పోస్టులు అయితే ఉన్నాయి. మేల్ వాళ్ళకు 198, గర్ల్స్కి వచ్చేసి 10 వేకెన్సీ అయితే ఉన్నాయి. నేవీలో వచ్చేసి మనకు 42 వేకెన్సీ ఉన్నాయి. మేల్ వాళ్ళకు 57, గర్ల్స్కి వచ్చేసి 5. ఇక నెక్స్ట్ మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వచ్చేసి మనకు మళ్ళీ దీనిలో మనకు కొన్ని బ్రాంచ్లు అయితే ఉన్నాయి. ఫ్లయింగ్ బ్రాంచ్ వచ్చి 92, మేల్ వాళ్ళకు 90, గర్ల్స్కి 2. అండ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్కి వచ్చేసి 18, మేల్ వాళ్ళకు 16 అండ్ ఫీమేల్ వాళ్ళకు 2 వేకెన్సీ ఉన్నాయి. అండ్ గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ 10 వేకెన్సీ ఉన్నాయి. మేల్కి 8, గర్ల్స్కి 2 వేకెన్సీ అనమాట. ఇది మనకు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉన్నటువంటి పోస్టులు. అదేవిధంగా మనకు నేవల్ అకాడమీ అయితే ఒక పోస్ట్ అయితే ఉంది కదా, అంటే ఒక క్యాడెట్ ఎంట్రీ అనమాట. దీనిలో వచ్చేసి మనకు 24 వేకెన్సీ అయితే ఉన్నాయి. మేల్ వాళ్ళకు 21, గర్ల్స్కి వచ్చేసి 3. ఓవరాల్గా మనకు 394 వేకెన్సీ అనమాట. అండ్ ఇవి మంచి వేకెన్సీ అని చెప్పుకోవచ్చు. ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు ట్రై చేయండి. అయితే వరకు మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, మీకు ట్రైనింగ్లో మీకు 56,000 ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత 1,50,000 దగ్గర వస్తుందని సాలరీ. ఇక్కడ చూసుకుంటే ఆర్మీ ఆఫీసర్స్ అండ్ ఈక్వలెంట్ ర్యాంక్స్ ఇన్ ఎయిర్ ఫోర్స్, నేవీ అందరికి కూడా మనకు ట్రైనింగ్లో వచ్చేసి ఫిక్స్డ్ స్టే ఫండ్ ఫర్ క్యాడెట్ ట్రైనింగ్ అంటారు దాన్ని. 56,100 పర్ మంత్. లెవెల్ 10 కింద మీకు బేసిక్ పే మాత్రం ఇస్తారు. ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మీకు లెవెల్ 10 కింద మీకు ఏంటంటే లెఫ్టినెంట్ ర్యాంక్ అయితే మీకు జాబ్ అయితే వస్తుంది. ఇక లెవెల్ 10 కింద 56,100 నుండి 1,77,500. ఇది ఓన్లీ బేసిక్ పే మాత్రమే. 56,100కి ప్లస్ అలవెన్స్లో కలుపుకుంటే కనుక మనకు 1,50,000 వరకు మీకు సాలరీ అయితే వస్తుందన్నమాట అప్రాక్సిమేట్లీ. కాబట్టి మిస్ అయితే చేసుకోవద్దండి ఈ నోటిఫికేషన్ని. వీడియోలోకి ఉన్న స్మాల్ అప్డేట్. ఎవరైతే ఇంటికాడ ఉంటే కంప్లీట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, లైక్ SSGD కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ కానీ, రైల్వే RPF కానిస్టేబుల్ అని ఇలాంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో మీకు 399కి విత్ 1 అయితే ఇస్తూ ఉన్నాము. ఈ ఆఫర్ మీకు రేపు బక్రీద్ ఏదైతే ఉందో ఫెస్టివల్ ఆఫర్ అనేది అంతవరకు మాత్రమే ఉంటుంది, 1 week. తర్వాత మీకు 999 అయితే కోర్స్ అయితే చేస్తున్నాం కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటారో అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటే చూసి కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కన్నా ఎవరైతే SC వాళ్ళు కానీ, ST క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎవరుతున్నారో వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు.
ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 100 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇవి నాన్ రిఫండబుల్ పేమెంట్ అండ్ పేమెంట్ కూడా మనకు చాలా తక్కువ పెట్టడం అయితే జరిగింది. ఇక ఫైనల్గా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకున్నటువంటి క్యాండిడేట్ వాళ్ళకు ఇక్కడ మనకు నేవీ, ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ వింగ్స్ అయితే కొన్ని అయితే ఉన్నాయి కదా. ఇక్కడ సంబంధించినటువంటి సపరేట్ ఇచ్చాడు. ఇక్కడ ముందుగా ఆర్మీ వింగ్స్ అనమాట. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉన్నటువంటి ఆర్మీ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. 12thలో మీరు ఏ గ్రూప్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే బైపీసీ కానీ, సిఎస్ కానీ, హెచ్ఎస్ కానీ ఏ గ్రూప్ చేసినా కూడా 12th క్లాస్ పాస్ అంటే సరిపోతుంది. ఒకవేళ మీరు ఎయిర్ ఫోర్స్ అండ్ నేవల్ వింగ్స్కి అప్లై చేసుకోవాలంటే కనుక నేవల్ డిఫెన్స్ అకాడమీలో ఉన్నటువంటి వేకెన్సీస్కి, అదేవిధంగా మీకు 10 days క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ఉంది కదా ఇండియన్ నేవల్ అకాడమీలో, ఆ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే కనుక ఇంటర్మీడియట్ 12th క్లాస్లోనే మీరు కంపల్సరీగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఈ సబ్జెక్టులు అయితే చదివి ఉండాలి. సింపుల్ చెప్పాలి అంటే కనుక నేవీ, ఎయిర్ ఫోర్స్కి అప్లై చేసుకోవాలంటే కనుక మీరు ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ అయితే చేసి ఉండాలి. ఒకవేళ మీరు ఆర్మీకి అప్లై చేసుకుంటా అంటే ఇంటర్లో మీరు ఏ గ్రూప్ చేసుకున్నా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎంపీసీ చేసినటువంటి వాళ్ళు నేవీకి కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ అప్లై చేసుకోండి. లేదు నేను ఆర్మీకి అప్లై చేసుకుంటానంటే కనుక మీరు ఇంటర్లో ఏ గ్రూప్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక వెరీ ఇంపార్టెంట్, ఎవరైతే 12th క్లాస్ మనకు సెకండ్ ఇయర్ చదువుతూ ఉంటారు కదా, అంటే మనకు మొన్ననే మనకి ఎగ్జామ్ కూడా అయిపోయింది, రిజల్ట్స్ కూడా వచ్చాయి, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ ఉంటుంటే కనుక ఒకవేళ మీరు సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఆ ఇంటర్వ్యూ కల్లా మీకు మీ ఇంటర్ మార్క్స్ మేము అయితే వాళ్ళకి సబ్మిట్ అయితే చేయాలి ఆ టైం కల్లా. కాబట్టి ఆ టైం కల్లా మీకు ఇంటర్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అవుతుందంటే కనుక ప్రజెంట్ ఇప్పుడు సెకండ్ ఇయర్ చదివే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మీరు. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్లో ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అనేటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ అండ్ మెటీరియల్ స్టేటస్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్ వాళ్ళు, అన్మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. బ్రదర్ నాకు పెళ్లి అయింది నేను అప్లై చేసుకోవచ్చు అంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఇక నెక్స్ట్ మనకు డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక January 1, 2008 నుండి January 1, 2011 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనకు January 2, 2011 ఉన్నటువంటి వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అదేవిధంగా 2007 అండ్ December 31 ఉన్నటువంటి వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అయితే చూసుకోండి ఒకసారి, ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యనే మీకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. ఇక ఫైనల్గా మనకు ఎగ్జామినేషన్ అంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఒక ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అండ్ ఎగ్జామ్ కూడా మనకి ఏంటంటే మనకు 2 షిఫ్ట్స్ అయితే ఉంటాయి, మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనమాట. మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి మనకు మ్యాథమెటిక్స్ సిలబస్ నుంచి క్వశ్చన్ అయితే వస్తాయి. 2.5 hours అయితే మనకు ఎగ్జామ్ టైమింగ్ ఉంటుంది. 300 questions 300 మార్క్స్కి పేపర్ అయితే ఉంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ నుంచి మనకు జనరల్ ఎబిలిటీ టెస్ట్ అని మనకు కోడ్ 2 అంటే పేపర్ 2 ఎగ్జామ్ అయితే ఉంటుంది. 2.5 hours ఎగ్జామ్ అయితే అండ్ 600కి మీకు మార్కులకి పేపర్ అయితే ఉంటుంది. సెకండ్ పేపర్ ఓవరాల్ మనకు 900 అనమాట. అండ్ ఈ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై షార్ట్ లిస్ట్ అవుతారో తర్వాత మీకు SSB ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. ఇది 900కి అయితే మార్కులకి అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకొని దీనికి అప్లై చేసుకున్న వాళ్ళకు ఎగ్జామ్ వచ్చేసి మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళైతే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు, UPSC అంటారు. ఈ UPSC బోర్డు వచ్చేసి ఏంటంటే IAS, IPS ఏవైతే పోస్టులు ఉంటాయి కదా అలాంటి పోస్టులను కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసే పవర్ఫుల్ బోర్డు అనమాట ఇండియాలోన. అలాంటి బోర్డు కండక్ట్ చేస్తుంది కాబట్టి క్వశ్చన్ పేపర్ కూడా చాలా అంటే చాలా టఫ్గా అయితే ఉంటుంది. మీకు 3 months ఉంది ఎగ్జాక్ట్గా. మీరు ఇప్పటి నుంచి బాగా ప్రిపేర్ అయ్యారు అండ్ కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి అంటే మీకు తెలిసినటువంటి నియర్ బై ఉన్నటువంటి కోచింగ్ సెంటర్కి వెళ్ళి ప్రిపేర్ అవ్వడం బెటర్ అనమాట. అండ్ యూట్యూబ్లో కూడా ట్యూటోరియల్స్ చూడండి, వాటి గురించి పూర్తిగా తెలుసుకోండి. క్రాక్ చేస్తే కానీ మీ లైఫ్ సెట్ అయ్యే ఉద్యోగాలు ఉంటాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే అతి తక్కువ వయసులోన ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు, అది ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ, ఎనీవే మంచి ఉద్యోగాలు అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు ఎగ్జామినేషన్ సిలబస్ చూసుకోవాలి. ఇక్కడ మ్యాథమెటిక్స్ నుంచి ఆల్జిబ్రా అండ్ అదేవిధంగా మనకు ట్రిగ్నామెంట్రీ ఇట్లా మనకు చూసుకోండి. ఇక్కడ మీకు నోటిఫికేషన్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అండ్ పేపర్ 2లో వచ్చేసి ఏమేమి క్వశ్చన్లు వస్తాయి ఏంటి అనేది. ఇంకొకటి వచ్చేసి మనకు నెగిటివ్ మార్కింగ్ అయితే కంపల్సరీ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది బ్రదర్. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3 మనకు 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది అనమాట. మీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ మాత్రం అటెంప్ట్ చేసుకోండి. అక్కడ క్వశ్చన్స్ 300 మార్కులు కాబట్టి అని మీరు 300 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేశారంటే పప్పులో కాలేసినట్టు ఉంటుంది. మీరు వచ్చినటువంటి క్వశ్చన్స్ మాత్రం అటెంప్ట్ చేస్తే మీకు మార్కులు కూడా మంచిగా వస్తాయి అనమాట. ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు ఏపీ వాళ్ళకి ఏపీలో, తెలంగాణలో కూడా ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ ముందుకు వచ్చేసి మనకు అంటే ఆంధ్ర తెలంగాణలకు కంబైన్డ్గా చెప్తాను. హనుమకొండ అంటే వరంగల్ అర్బన్, విశాఖపట్నము, విజయవాడ, అదేవిధంగా మనకు తిరుపతిలో ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు హైదరాబాద్లో కూడా మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు చూడండి 34 హైదరాబాదు. అదేవిధంగా అనంతపురం 9.5 అనమాట. ఆంధ్రాలో ఉన్నటువంటి అనంతపురంలో కూడా మీకు ఎగ్జామ్ సెంటర్ అయితే పెట్టడం అయితే జరిగింది. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ ఎగ్జామ్ సెంటర్ ఆప్షన్స్ పెట్టుకోండి.
ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్, మీకు యూపీఎస్సీ నుంచి వచ్చినటువంటి ఎన్డీఏ అండ్ ఎన్ఏ 2026 సెకండ్ బ్యాచ్ నోటిఫికేషన్ అయితే మీకు పూర్తి డీటెయిల్ చెప్పాను. ఎవరికాడైతే ఇంటర్ క్వాలిఫికేషన్ అటువంటి వాళ్ళందరూ కూడా ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోండి. ఆర్మీలో ఎవరైతే పారా కమాండో ఆఫీసర్ లెవెల్లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళకు మంచి అవకాశం ఉంది. అదేవిధంగా నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ ఆఫీసర్ లెవెల్లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకు అది కూడా మంచి అవకాశం అయితే ఉంది. ఎనీవే మీకు ఏ ఇంట్రెస్ట్ ఉంటే దానికైతే అప్లై చేసుకునేటప్పుడు అండ్ పూర్తి డీటెయిల్ చెప్పాను. ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా లైక్ అయితే మీరు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.